వేల కోట్లు తినేస్తున్నారు కాబట్టి మీకు డబ్బులు బాగానే ఉంటుంది. మరి ఈ రైతాంగం పంట లేకపోతే ఎలా బతకాలి? ఇంట్లో భార్యాభర్యలను ఎలా బతికించాలి? పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి? పోనీ మీరు ఫీజులు కడుతున్నారా? పిల్లల ఫీజులు కూడా వీళ్ళే కట్టుకోవాలి కదా. పిల్లల ఫీజులు ఎట్లా, భోజనం ఎట్లా, ఒంటి మీదకి బట్టలు ఎట్లా? మరి వ్యవసాయం లేనప్పుడు పోనీ ఇవ్వాలి కదా నువ్వు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు 30 టీఎంసీలు పులిచింతల్లో ఉంటే 30 టీఎంసీలు మాత్రమే పులిచింతల్లో ఉంటే 2023 ఆగస్టులో మరి 30 టీఎంసీలు ఉంటే ఎలా పంటలను బతికిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పలేదు కదా. ఏమండి నేను లేవు మీరు పంట అయిపోకుండా అనలేదు కదా, ఇచ్చారు కదా, పంటలు బతికిచ్చాడు కదా. మరి పంటలు బతికిచ్చాడు, అంత వర్షాలు లేవు, అన్ని బాధల్లో కూడా ఇన్ని చేస్తే రైతు కష్టం తెలిసినాడు కాబట్టి ఇన్ని చేశాడు ఆయన. ఇవాటికైనా నేను డిమాండ్ చేస్తున్నాను రైతుల తరపున, కృష్ణా జిల్లా రైతుల తరపున, ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని లేదా ఈ దున్నపోతులాగా నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని మేము ముళ్ళుగాలతో పొడిచేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రైతాంగం అంతా కూడా నీళ్లు ఇవ్వండి, పైన నీళ్లు ఉన్నాయి. గోదావరిలో రాజమండ్రి నుంచి సముద్రంలోకి వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. రేపో మాపో మా కళ్ళ ముందు సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు మాకు కనపడుతున్నాయి. సిగ్గులేదా మీకు కనపడవా అని చెప్తున్నా. మీకు ఆ బుర్ర పెట్టరా కనీసం అంటున్నా. ఒక వారంలో మీకు చెప్తున్నా, వారంలో పాత్రికేయ మిత్రులు కూడా మీరు కెమెరా తీసుకుని ఈ కృష్ణా డెల్టాలో ఇక్కడి నుంచి ఈ నదిలో సముద్రంలోకి నీళ్లు వదిలే పరిస్థితి మీరు చూస్తారో చూడటం మీరు చూడండి. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ ప్రభుత్వానికి జ్ఞానం లేదు, ఈ ప్రభుత్వానికి చల్లం లేదు. రైతుల పట్ల ఇంత కూడా మమకారం లేదు, జాలి లేదు రైతాంగం. అరే 50 ఏళ్ల కుర్రాడు, 50 నిండన కుర్రాడు, 5 పదులు నిండనోడు ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపాడు. ఏ పంటకి కూడా ఇబ్బంది లేకుండా నడిపాడు, ఏ రైతుకి కష్టం లేకుండా నడిపాడు. పంటకు పెట్టుబడి ఇచ్చాడు, పిల్లల చదువు ఫీజు కట్టాడు. అరే ఇంట్లో బతకడానికి ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి వృత్తికి, ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఎంత ఆదుకున్నాడు. అవుతాకి జనం సొమ్ము అవ్వచ్చు, కానీ అదే జనం సొమ్ము ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో మరి 3,03,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే మరి వాళ్ళు 2 ఏళ్లలోనే మీరు 3,63,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరికి పెట్టాడు? ప్రజలకి ఏమన్నా వేశారా? మీరు రైతుకి వేశారా? ఎవరికి వేశారు? రైతు పంటను కొన్నారా? ఏమన్నా ఏ పంటకి? వరికి లేదు, పొగాకు లేదు, లేదా కందికి లేదు, మినుముకు లేదు, పెసరకు లేదు, టమాటాకి లేదు, అది ఇదే లేదు. అసలు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మరి పంటను నమ్ముకుని, భూమిని నమ్ముకున్న రైతు, ప్రభుత్వాన్ని నమ్ముకుని ఓటేసిన రైతు ఇవాళ పంటకి గిట్టుబాటు ధర లేకపోతే అప్పు చేసి ఎండిన డబ్బా కొనుక్కోవటం మినహా ఏమైనా గత్యంతరం ఉందా అని అడుగుతున్నా. మిమ్మల్ని నమ్ముకుని మీకు పోతే ఓటేసినందుకు వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. మోపిదేవిలో ఎవరన్నా మాట్లాడాడు, ఆయనకి సిగ్గు శరం కూడా పెట్టలా భగవంతుడు. మీరు అరిచికి పెట్టినా మేము నీళ్ళు వదలమని చెప్పని ఒకటైతే అయిండొచ్చు. ఆయనకి బాగా కడుపు రేగులు ఉండదు చంద్రబాబు మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ ఎమ్మెల్యే మీద. కడుపు రేగిలి ఎట్టయినా సరే వీళ్ళందరినీ ఓడించాలంటే మనం నీళ్లు ఇవ్వకుండా చంపేస్తే ఆటోమేటిక్గా రైతులు వీళ్ళని చంపేస్తారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారిని లేదా సీఎం గారిని వీళ్ళందరినీ కాబట్టి నీళ్ళు ఇవ్వబాకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతకుమించి వేరే ఉంది. ఆయనకి పదవి రాకో, పని కాకో, లేకపోతే ఆఫీస్కి వెళ్తే లంచం కట్టిన బాధ, ఏమని జెండా మోచాను, నేను అధికార పార్టీని ఒళ్ళు చించుకున్నాను, గుడ్డలు చించుకున్నాను, వైసీపీ వాళ్ళని తన్నాను, తిట్టాను, హేళనగా చూశాను. నాకు ఇవాళ ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవాలి, ఈ కృష్ణానదిలో కొట్టుకుపోవాలంటే కనుక ఈ నీళ్ళు ఇవ్వకుండా చాలు అని చెప్పని అంతకుమించి వేరే ఏమైనా ఉందా? నాకు వేరే కనపడతలా. మనిషే పుట్టినాడు ఎవడైనా సరే, ఈ వ్యవసాయం మధ్యలో పుట్టినాడు ఎవరైనా నీళ్ళు ఇవ్వబాకండి అని చెప్పి ఎవరన్నా మాట్లాడతాడా? నీళ్ళు ఇవ్వమని ఎవరన్నా మాట్లాడతాడా? అయితే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సిగ్గులేని జన్మ అవ్వాలి, అయితే మనిషి జన్మ కాకపోవాలి. అరే ఓడవు నువ్వు, ఓడవకు ఏం చేస్తావని అడుగుతున్నా. ఓడవకుండా ఏం చేయగలవు అంటున్నా. ఆశ్చర్యకరంగా నీళ్లు ఉన్నాయి కదా అని అడుగుతున్నా. నీళ్లు ఉన్నాయి కదా,
అరే గోదావరిలో నీటి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, గోదావరిలో వరదలు వస్తుందని 10 రోజుల ముందే తెలుసు నీకు. కృష్ణా డెల్టాకు వరదలు వస్తున్నాయని చెప్పని 10 రోజుల ముందే తెలుసు. పులిచింతల్లో నీళ్లు ఉన్నాయి, 29 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంది. మరి ఎవరి కోసం ఈ నీళ్లు అంటున్నారు? అంటే వ్యాపారస్తులకి ఫ్యాక్టరీలకి అమ్ముదామని అట్టి పెడుతున్నారా? దేనికోసం ఇది? ఎవరి కోసం నీళ్లు అట్టి పెడుతున్నారు మీరు అంటున్నారు? ఖచ్చితంగా రమేష్ గారు చెప్పినట్టుగా మీరు కనుక సిగ్గు తెచ్చుకుని ఈ రైతాంగాన్ని కాపాడుకుంటాకి, ఈ పంటలు కాపాడతాకి నీళ్లు కనుక పులిచింతల నుంచి పట్టిసీమ నుంచి రెండింటి నుంచి కలిపి మీరు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కనుక వెంటనే మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. రైతుని ప్రతి రైతుని కూడా కూడగడతాం. రైతాంగం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా ఉద్యమం చేస్తామని కూడా మీకు తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక చేస్తూ, మీకు అనిపించవచ్చు అధికార మదంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం చేస్తారు, షామ్యానాలు వేస్తారు, షామ్యానా ఖర్చు దండగాలకి మేము నీళ్లు ఇవ్వం, పీక్కునేది పీక్కోమంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు ఏ పొలంలో పడినాయో నేల మీద పడినాయో ఆ ప్రభుత్వం ఆ పాలకుడు భస్మం అవడం అనేది ఖాయం అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని తక్షణం మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. పట్టిసీమ నుంచి పులిచింతల నుంచి రెండింటి నుంచి నీళ్లు తక్షణం వదిలి ఈ డెల్టాని కాపాడాలి. మీరు నోరు శుద్ధి చేసుకుని నాలిక మడతను తీసి కృష్ణా డెల్టాకి పంటకి నీళ్లు ఇస్తున్నాము, ఖచ్చితంగా ఆదుకుంటామనే ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా రావాలని చెప్పని కూడా చేయమని కూడా డిమాండ్ చేస్తాం.